వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, ఈరోజు మనం మాట్లాడుకునేది పుష్ప 2. ఎక్కడ చూసినా పుష్ప 2 తగ్గేదేలా అన్నట్టు కలెక్షన్లు వెళ్తున్నాయి. అల్లు అర్జున్ గారి స్టామినా ఏందో పుష్ప 2 ఆయన నిరూపించడం జరిగింది. ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 తగ్గేదేలా అన్నట్టు వెళ్తుంది. వరల్డ్ వైడ్గా 400 క్లబ్స్లో దాటిపోయింది. ఇంకా 500 క్లబ్లో కూడా దాటిపోతుందని అనుకుంటున్నాను. కంపల్సరీగా హిందీ రికార్డ్స్ అంటే సల్మాన్ ఖాన్ మూవీస్, మొన్న రిలీజ్ అయిన జవాన్ మూవీ రికార్డులన్నీ తుడిచిపరేసింది పుష్ప 2. అక్కడ హిందీ జనాలు కూడా అసలు ఏం క్రేజ్, తెలుగు కన్నా అక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయంట. అది వినడానికి కూడా అంత ఆశ్చర్యకరం. ఇప్పుడు మనం ఈరోజు సండే వీకెండ్కి పుష్ప 2 ఇంకా 500 కాదు 700 క్లబ్స్లో కూడా జాయిన్ అవబోతుందని అంచనా వేస్తున్నారు. ఒక ఇంత రికార్డు పుష్ప 2లో ఉందంటే దానికి తగ్గట్టు దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఈవెన్ రష్మిక మందన గారు కానీ, అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి ప్రతిభను మనం గుర్తించాల్సిందే. అండ్ జగపతి బాబు గారు మెయిన్ విలన్గా, అండ్ అజయ్ గారు యాజ్ ఎ బ్రదర్గా అల్లు అర్జున్ గారికి, కేశవ, చాలామంది ఉన్నారు. మెయిన్గా అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అనేది మొత్తం వాక్ మై ఓడ్లా చాలామంది పుష్ప మానియా ఎక్కిపోయింది పుష్ప 2. దానికి మేకర్స్ పుష్ప 3 కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఈ కలెక్షన్. కానీ ఏదైనా ఒక మాస్ సినిమాకి ఇంత రావడం హ్యాపీ. ఇంకా ప్రేక్షకులకి మనవి అంటే పుష్ప 2 లాంటి సినిమాలు ఆదరించారు, హ్యాట్సాప్. ఈ మధ్య పుష్ప 2తో పాటు ఒక మంచి సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అయినాయి, లక్కీ భాస్కర్ అండ్ అమరన్. ఇవి కలెక్షన్స్ అంతగా అంటే ఎక్కువ కలెక్షన్స్ రాకపోయినా గుడ్ సినిమాలు. అమరన్ అండ్ మన లక్కీ భాస్కర్ ఈ 2 సినిమాలు కూడా ఈక్వల్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమా స్టోరీ పరంగా ఈ 3 బాగున్నాయని అనుకుంటున్నాను. పుష్ప 2 మాస్ కాబట్టి ఎక్కువ హీరో క్రేజ్ వల్ల సినిమాలు ఆడతానికి నిదర్శనం పుష్ప 2వే. ఎందుకు ఇది ఈ 2 సినిమాల గురించి చెప్పడం జరిగిందంటే, దీంట్లో కథనే హీరో లక్కీ భాస్కర్ అండ్ అమరన్లో. పుష్ప 2లో అల్లు అర్జున్ గారే హీరో. అల్లు అర్జున్ గారు ఆ పుష్ప 2 రోల్ చేయకపోతే ఇంత క్రేజ్ వచ్చేది కాదు ఆ సినిమాకి. కేవలం అల్లు అర్జున్ గారు యాక్టింగ్కే ఒక లెవెల్కి తీసుకెళ్ళినారు. నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అల్లు అర్జున్ గారికి అంటే పుష్ప 2 చూడండి అన్నట్టు ఆయన చేశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే అద్దుర్సండి, అందరూ తాళ్ళు కట్టేసినా కూడా ఆ ఫైట్ అనేది ప్రాణం ఇచ్చేశారు ఆయన క్యారెక్టర్లో పుష్ప 2లో. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి కోసమే ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన హుందాతనం, ఆయన బయట వ్యక్తులతో ప్రవర్తించే తనం అవన్నీ చూసి అల్లు అర్జున్ గారి కోసమే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందని నా అభిప్రాయం. ఇంకా డైరెక్టర్లు కూడా పెద్ద హీరోలతో చేసేటప్పుడు కొంచెం ఆల్రెడీ మంచి పేరుతో పాటు రికార్డులు కూడా వచ్చేసినాయి. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. మీ కాంబినేషన్లో ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు ఇంకా కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ టీమ్.